కంచె గచ్చి బౌలి భూములు ఏవైతున్నాయో, హైదరాబాద్ యూనివర్సిటీ భూములు ఏవైతున్నాయో ఆ విషయంలో రోజు రోజుకు రాజకీయ రగడ మరింత పెట్టిపోయి చివరికి పార్టీల యుద్ధంగా మారింది. దాంతోపాటు సుప్రీంకోర్టు దాకా పోవడం వల్ల సుప్రీంకోర్టు వేసిన సాధికారత కమిటీ ఇవాళ మన హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చి దీని మీద ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీలో భాగంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, అధికార ప్రభుత్వం, దాంతోపాటు ఇటు పక్కన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం, దాంతోపాటు బీజేపీ మరో ప్రతిపక్షం, ఈ మూడు పార్టీలు కూడా పెద్ద ఎత్తున కమిటీని కలిసి తాము అనుకున్న రీతిలో ఈ భూముల విషయంలో తమకు తెలిసిన నిజాలని తెలిపే ప్రయత్నం చేసినాయి. బాగానే ఉంది. కానీ ఇది మెల్లమెల్లగా ఎక్కడికి దారితీస్తుందంటే ఈ భూములు ఎవరివి, ఎక్కడ ఉండాలి, ఎవరికి వెళ్ళాలి అనే క్రమంలో మూడు పార్టీల వెర్షన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఒకరిని విమర్శించుకునే క్రమంలో చాలా నిజాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వెల్లడిస్తున్న నిజాల ప్రకారం ఏంటంటే ఈ భూమి 400 ఎకరాలు 2023 నుంచి మొన్నటి దాకా సుమారు 50 సంవత్సరాలు వివాదం కొనసాగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదట 2023లో ఈ భూములు 400 ఎకరాలు వేరే దానికి కేటాయించడం, దానికి బదులుగా 395 ఎకరాలు పక్కనే గోపనపల్లి గ్రామంలో హైదరాబాద్ యూనివర్సిటీకి ఇవ్వడం, అది ఇచ్చిన భూమి వాళ్ళకి అప్పచెప్పలేదు, తీసుకున్న భూమిని అన్యాక్రాంతం చేసే క్రమంలో అది కూడా వీళ్లకు ఉండకుండా పోయింది. తీసుకున్న భూమి వీళ్ళకి లేకుండా పోయింది, ఇచ్చిన భూమి వీళ్ళకి లేకుండా పోయింది. దాంతో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలైన ఈ వివాదం వరుసగా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత మరి ఆయన మరణానంతరం రోషయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి, తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ లెక్కబెట్టిన 5వ ముఖ్యమంత్రి. అంటే ఈ మొత్తం వివాదం కొనసాగినప్పటి నుంచి చంద్రబాబు, అట్లాగే రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి 4, కేసీఆర్తో 5. 6వ ముఖ్యమంత్రి దశలో ఇది మొన్నటికి మొన్న పరిష్కారం అయింది. సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని తేల్చేసింది. ప్రైవేట్ వ్యక్తులను రానివ్వకుండా అడ్డుకున్నది. ఈ భూమి 400 ఎకరాలు మాదే, కానీ మేము గెలిచాం కనుక ఈ భూమిని మేము వేరే అవసరాలకు ఉపయోగిస్తాం అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి చేయబోయింది. అది బౌన్స్ బ్యాక్ అయిపోయి దానిలో అసలు కేసరి వచ్చి ఈ భూమి అటవీ భూమి అని, అటవీ ఉత్పత్తులు అంటే ఏవైతే చెట్లు చేమలు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయో అవి భూమి కాకుండా అడవుల భూమిగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ వెరసి ఏమైందంటే రాజకీయ రణరంగంగా మారిపోయింది. అక్కడ మన గుంట నక్కలు ఉన్నాయి, నక్కలు మనకు నెమళ్ళు ఎక్కడి, జింకలు ఎక్కడి అన్న వారికి కొంత సమాధానం లభించింది. సరే, ఫేక్ మీడియాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడాలి, ఇవన్నీ రాజకీయ రంగంగా మారినాయి. కానీ వాస్తవాల విషయానికి వస్తే ఈ 400 ఎకరాల భూమితో కలుపుకొని మొత్తం ఏదైతే కంచెగచ్చబోరి భూములు ఏవైతున్నాయో యూనివర్సిటీకి 2360 ఎకరాలు ఉండాలి. ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కేటాయించారు కనుక ఆ భూములు వాళ్ళకు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి కనుక ఆ భూమి కొలిసినాక మిగతాది ఏమైనా ఉంటే చూడవచ్చు కదా, అసలు 1600 ఎకరాల కంటే మించి లేదు అక్కడ అని ఒక వివాదం నడుస్తుంది. కానీ వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికలు కొన్ని ఏంటంటే ఈ భూములు ఇంత అవసరమా అని గతంలో కేసీఆర్ అన్న మాటలు, అంటే యూనివర్సిటీలకు ఏమైనా రాజ్యాలా లేకుంటే ఏమైనా సామ్రాజ్యాలా, ఇంత భూములు ఎందుకు అని గతంలో కేసీఆర్ గారు అనే వీడియోను కూడా స్ప్రోడ్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఈ భూముల విషయంలో యూనివర్సిటీకి ఉండాలని మాట్లాడుతున్నారు మీరు, కానీ అది సరైనది కాదని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇవాళ ఇన్ని భూములు లేని చాలా యూనివర్సిటీలకు కొన్ని లీజుకు తీసుకున్న భూములు నడుస్తుంటే మరి సెంట్రల్ యూనివర్సిటీకి అత్యధిక భూములున్న ఒక యూనివర్సిటీగా హైదరాబాద్ యూనివర్సిటీ ఉందని చెప్పి కొన్ని పత్రికలు కూడా కొన్ని నిజాలు వెల్లడించినాయి. నిజాలే కావచ్చు, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వెర్షన్ బాగా రాసినాయి కూడా. అది పక్కన పెడితే ఇవాళ 3 పార్టీలు స్టాండ్ ఒకటే తీసుకున్నాయి. ఒకటేమో మాదే భూమి అనేమో కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది, ముఖ్యంగా ప్రభుత్వం ఈ భూమిని మేము వేరే దానికి వినియోగిస్తామని చెప్పిన ప్రభుత్వమే మెల్లగా 3-man కమిటీ, మంత్రివర్గ కమిటీ వేసి ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత దీన్ని మళ్ళీ అమ్మే వీలు లేదు కనుక అని చెప్పి దీన్ని మళ్ళీ ఎకో పార్క్గా, ముఖ్యంగా ఒక బ్రహ్మాండమైన పార్క్గా తీర్చిదిద్దాం అని దానికి రాజీవ్ గాంధీ పేరు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మడం కుదరదు, అమ్మే పరిస్థితి లేదు అని అర్థమైంది. ఆయనకు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. ఇక బీఆర్ఎస్ కొత్త కొండను ఆవిష్కరించింది. వాళ్ళు ఏంటంటే ఈ భూముల్ని తాకట్టు పెట్టి ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా పెద్ద ఎత్తున 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. అసలు ఈ 400 ఎకరాల భూమి వాళ్ళ పేరు మీద గవర్నమెంట్కే లేదు, అది ఒక జీవో ద్వారా ఏపీ ఐఏఎస్సికి అప్పచెప్పారు, ఆంధ్ర టీఎస్ ఐపీసీకి ఐఏఎస్
మన పారిశ్రామిక దానికి అప్పచెప్పారు, మౌలిక వసతులు దానికి. ఇవాళ అప్పచెప్పిన భూమికే విలువ లేదు, జీవోకి విలువ లేదు. కనుక ఆ భూమికి తమగా భూమిలా మనకు టిఎస్ ఐఏసి ఎట్లా ఈ భూమిని అన్యాకరణం చేసి వరకు తాకట్టు పెట్టి ఎట్లా తీసుకుంటారు? టైటిల్ మనకు హైదరాబాద్ యూనివర్సిటీకి టైటిల్ లేదు, వీళ్ళ దగ్గర టైటిల్ లేదు. ఈ భూమి మొన్నటిదాకా కోర్టు పరిధిలో ఉంది. కనుక ఇద్దరికి టైటిల్ లేకుండా మధ్యవర్తిగా వచ్చిన ఒక స్టార్టింగ్ బ్రోకర్ కంపెనీ ద్వారా దీన్ని కట్టబెట్టే ప్రయత్నం చేశారు. దీనిలో ఒక బీజేపీ ఎంపీ ప్రమేయం కూడా ఉందని చెప్పి మనకు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలతో రుజువు చేస్తా అన్నారు, సాక్ష్యాలతో సహా రుజువు చేస్తా అన్నారు. ఆ బీజేపీ ఎంపీ పేరు కూడా సస్పెన్స్లో పెట్టారు. ఇప్పటికి కూడా సినిమా తీసినట్టు సస్పెన్స్లో పెడుతున్నారు ఇవన్నీ కూడా. కనుక కేటీఆర్ ఆరోపణలు రుజువు కావాలంటే టైం పట్టవచ్చు. కానీ ఆయన ఆరోపణలు మాత్రం ఐసిఐసిఐ బ్యాంకులో లోన్ తీసుకుంది నిజమే. అట్లానే మరి ఆ లోను ప్రభుత్వం తాకట్టు పెట్టి, ఈ భూమిని తాకట్టు పెట్టి తీసుకుంది నిజమే. లేని భూమికి మరి 35,000 కోట్ల రూపాయలు దాన్ని విలువ చూపించారని, 5,600 కోట్లేమో బుక్ వాల్యూ ఉంటే దానికి 7 విలువ చూపించారని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇందులో బీజేపీ నాయకులు కూడా ఈ రెండింటి మధ్యవర్తిగా ఉండుకుంటూ భూములు ఎవరైనా సమస్య కాదు, దీన్ని ఎకో పార్క్ చేయాలి, ముఖ్యంగా హైదరాబాద్ యూనివర్సిటీకి అప్పచెప్పాలి, ఆ మొత్తం అంతా గోడ నిర్మించి ఎన్ని వందల ఎకరాలు ఉన్నా ఆ భూమి మొత్తం హెచ్సియూకి చెందాలి, లేకపోతే ఎకో పార్క్గా లంగ్ స్పేస్ పెంచాలి అనే ఉద్దేశంగా ఇవాళ బీజేపీ మాట్లాడుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే పరస్పరం ఆరోపించుకుంటున్నా కూడా అందరూ మొత్తం మీద యూనివర్సిటీ భూములు అన్యాకరంగా కూడా చూడాలని వచ్చింది. మొదలు కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ప్రభుత్వం తొందరపడ్డా, తెలంగాణ ప్రభుత్వం తొందరపడ్డా కూడా ఇవాళ తనకు తానే బౌన్స్ బ్యాక్ చేసుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ తప్పనిసరి ఈ కమిటీ వేసి ఇందులో నుంచి ఎట్లా బయటపడాలి, బండ కింద చేయిరికింది ఎట్లా బయటకు తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నారని, ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా దీని మీద మందలిచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇంత పెద్ద రాద్ధాంతం జరగాల్సిన కారణం ఏముంది, సుప్రీంకోర్టు దాకా పోవడం ఎందుకయింది, అట్లాగే అడవుల నరికివేత అనేది కూడా పెద్దదయ్యింది. ఎందుకంటే మనకు అప్పుడు సెక్రటేరియట్ కట్టేటప్పుడు ఒక 10-12 చెట్లు పోతేనే పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన వీళ్ళు 150 ఎకరాల భూముల్లో చెట్లు నరకడం ఎట్లాంటిది మంచిది అనే దాని మీద వివాదం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ చాలామంది రేవంత్ రెడ్డి చర్యలు నిరసిస్తున్నారు. అంతెందుకు మనకు ఎన్ఎస్సీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘమే ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, సెన్స్లెస్ ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు పోస్టర్లు చేసిన సందర్భం ఉన్నది. కనుక ఇవన్నీ వెరసి ఇవాళ రాజకీయ రణంగా మరి రోజుకు పరిస్థితులు మారుతున్నాయి. మరి సెంట్రల్ కమిటీ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తున్నది, వీటన్నిటి బట్టి రేపు రిజల్ట్ ఆధారపడే అవకాశం ఉంది. కానీ ఈ రాజకీయ రగడ ఇంకా కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు సాగే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.